సంక్షేమమా అభివృద్ధా అన్న ఒక ప్రశ్నకు సమాధానం ఇవాళ ఏపీ ఓటర్లు ఇచ్చినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. సంక్షేమం చేసాము, అభివృద్ధి చేస్తాము అంటూ వైసీపీ చెప్పిన మాటలను నమ్మలేదు. సంక్షేమంతో చేసే ముందు మేము అభివృద్ధి చేసి చూపిస్తాము అంటూ కూటమి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానానికి ప్రజలు పట్టం కట్టినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిన నేపథ్యంలో మహిళలందరూ వన్ సైడెడ్ ఓటింగ్ వేశారని వైసీపీ భావించింది. కానీ బట్ ఓవరాల్గా రిజల్ట్స్లో చూస్తే మాత్రం ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతం అందరూ కూడా కూటమి వైపే వెళ్ళినట్టుగా మనకు ఎంతో కొంత ఇప్పటికి అందుతున్న రిజల్ట్స్ని బట్టి సమాచారాన్ని అయితే మనము అనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ దిశగా వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ గతంలో టీడీపీ పార్టీ సాధించిన సీట్ల కన్నా తక్కువ సీట్లలో ఇప్పుడు ఆధిక్యంలో ఉండడం, కేవలం 20 సీట్లకు మాత్రమే 20 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ఇంత ఘోరమైన పర్ఫార్మెన్స్ వైసీపీ ఇవ్వడాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమం కన్నా అభివృద్ధికే వాళ్ళు ఓటేశారు అన్నది అయితే మనకు అర్థమవుతుంది. దానికి తోడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి సాధిస్తున్న సీట్లు, అంతేకాకుండా ఆ రిజల్ట్స్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యారన్న అనుమానం అయితే చాలామందిలో ఉంది.